Hi friends, how are you all? I hope you are doing good. Today we are going to learn about present possession. ప్రజెంట్ పొజిషన్ అంటే మనకి ప్రజెంట్లో ఏమున్నాయో వాటి గురించి మనం చెప్పుకోబోతున్నాం. అంటే పాస్ట్ సినారియో కంప్లీట్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ సినారియో గురించి మాట్లాడుకోబోతున్నాం. లాస్ట్ టైం వీడియోస్లో ఏం నేర్చుకున్నాం చెప్పండి? ప్రజెంట్ ట్రూత్, డిస్క్రిప్షన్, పొజిషన్ నేర్చుకున్నాం. అంటే ఎక్కడున్నాము, ప్రజెంట్ మూమెంట్లో ఎక్కడున్నాము అనేది తెలుసుకున్నాం. ఏ పొజిషన్లో ఉన్నాం అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ అంటే మనకి ప్రజెంట్లో ఏమేమి కలిగి ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది క్వశ్చన్స్ ఎట్లా అడగాలి, ఆన్సర్స్ ఎట్లా ఇవ్వాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇది చూడండి, బిఫోర్ ఎంటర్ టు ద క్లాస్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. అవి ఏంటంటే, యూ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ తెలుగు టు ఇంగ్లీష్. ఓకే, మనం ట్రాన్స్లేట్ చేయకూడదు, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయకూడదు, డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. మనం ఇమేజ్ అనేది మన కంటి ముందు తెచ్చుకుంటాము, దాన్ని చూస్తూ మాట్లాడతాము. ఇప్పుడు ప్రజెంట్ ఉంది, ప్రజెంట్లో మనకి ఏమున్నాయో మన కంటి ముందు కనిపిస్తూ ఉంటాయి. ఏవైతే కనిపిస్తూ లేవో ప్రజెంట్లో ఉన్నవి అవి ఇమేజ్ గుర్తు తెచ్చుకుని చెప్పాలి. మీ చుట్టూ ఏమున్నాయి, ప్రజెంట్లో మీ ఇంటి దగ్గర ఏముంది, మీ ఫ్రెండ్స్ దగ్గర ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు. ఇవి ప్రజెంట్ పొజిషన్ అంటాం. ప్రజెంట్లో మనం ఏవైతే కలిగి ఉన్నాం ప్రజెంట్ పొజిషన్ ఓనర్స్ అనమాట. మీకు ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటికి మీరు ఓనర్షిప్. ఓకే, పొజిషన్ అంటే అది ఓనర్షిప్, మీరు ఏం కలిగి ఉన్నారో అవి. రైట్? చూడండి, అది మీరు రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అని మీరు, సెకండ్ వన్ ఏంటి, రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అని మీరు ఆలోచించకూడదు. ఏది వస్తే అది మీరు మాట్లాడాలి. నేను రైటా రాంగా అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. తర్వాత మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఎలాగ మాట్లాడాలి, ఎలా చెప్పాలి అనేది నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చూడండి, పాస్ట్ వీడియోస్ చూస్తున్నారా? పాస్ట్ గురించి నేర్చుకున్నాం కదా, అన్ని సినారియోస్, పాస్ట్ సినారియోస్ అనేది మనం నేర్చుకున్నాం. మీరు అవి రిపీట్ చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను. మీరు తప్పకుండా అవి మంచిగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, పాస్ట్ సినారియోస్ గురించి మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. ఓకేనా? అవి రిపీట్ చేస్తూ ఉండండి. ఆ లెసన్స్ మాత్రం మర్చిపోవద్దు. అవి రివిజన్ చేసుకుంటూ ఉండాలి. అవి మీరు రిపీట్ చేస్తూ ఉండాలి, రివిజన్ చేసుకుంటూ ఉండాలి. అందరితో ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే అంతగా మనకు మాట్లాడడం అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం మనం? ప్రజెంట్ సినారియో గురించి నేర్చుకుంటున్నాము, ప్రజెంట్ పొజిషన్ గురించి నేర్చుకుంటున్నాం. రైట్? ప్రజెంట్ పొజిషన్, ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ హౌస్, ఐ హ్యావ్ ఏ ప్రాపర్టీ. నాకు ప్రజెంట్లో ఏమున్నాయో అవి, అలానే మీరేం కలిగి ఉన్నారో చెప్పాలి. ఓకేనా? ఐ హ్యావ్ 2 బెస్ట్ ఫ్రెండ్స్, నేను 2 బెస్ట్ ఫ్రెండ్స్ని కలిగి ఉన్నాను. నాకు ఒక కారు ఉంది, నాకు ఒక ఇల్లు ఉంది. మై హౌస్ హ్యాస్ 3 bedrooms, మా ఇల్లు 3 bedrooms ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ అన్నాను, మై హౌస్ హ్యాజ్ అన్నాను. ఎందుకు? ఐకి హ్యావ్ యూజ్ చేస్తాం. సింగులర్స్ హీ, షీ, ఇట్, వీటికి సింగులర్ సబ్జెక్ట్స్ ఏముంటాయో వాటికి హ్యాజ్ యూజ్ చేస్తాము. ప్లూరల్కి హ్యావ్ యూజ్ చేస్తాము. ఐకి కూడా హ్యావ్ యూజ్ చేస్తాము. ఓకే, ఐకి కూడా హ్యావ్ యూజ్ చేస్తాము. ఎందుకంటే మేము, మనము అని, మాకు ఉన్నాయి అని చెప్తాం. నాకు చెప్పేది కూడా మాకు అంటాం కదా, ఆ రకంగా హ్యావ్ అనేది వస్తుంది. ఐకి హ్యావ్ యూజ్ చేస్తాము. ఓకే, ప్లూరల్కి యూ, దే, ప్లూరల్ నౌన్ ఐ, వీటికి హ్యావ్ యూజ్ చేస్తాం. సింగులర్ సబ్జెక్ట్స్కి, సింగులర్ నౌన్స్కి హ్యాజ్ యూజ్ చేస్తాం. హ్యాజ్ యూజ్ చేసి చెప్పాలి. ఓకే, అలానే చూడండి, ఐ హ్యావ్ ఏ కార్, మై ఫ్రెండ్ హ్యాజ్ ఏ బైక్. ఐ హ్యావ్ ఏ కార్, మై ఫ్రెండ్ హ్యాజ్ ఏ బైక్. హ్యాజ్ ఏ బైక్ అంటున్నా చూడండి. ఇలా ఐ హ్యావ్ 2 friends, మై ఫ్రెండ్ హ్యాజ్ 1 brother. ఐ హ్యావ్ సమ్ sarees, మై ఫ్రెండ్ హ్యాజ్ some sarees. My friend has some sarees. I have some bangles. My friend Lata has some ornaments. My friend Lata has some ornaments. ఇలాగ మనం సింగులర్ నౌన్స్కి, సింగులర్ సబ్జెక్ట్స్కి హ్యాజ్ యూజ్ చేయాలి. అలాగే ప్లూరల్ నౌన్స్కి,
ఐకి హ్యావ్ యూజ్ చేయాలి. ఓకే, ప్లూరల్ నౌన్స్కి, ప్లూరల్ సబ్జెక్ట్స్కి అండ్ ఐకి కూడా హ్యావ్ యూజ్ చేయాలి. ఓకేనా? వీటికి మనం క్వశ్చన్స్ ఎట్లా వేస్తాం? మై ఫ్రెండ్ హ్యాజ్ ఏ రెడ్ కార్. మై ఫ్రెండ్ హ్యాజ్ ఏ రెడ్ కార్. మా ఫ్రెండ్కి రెడ్ కార్ ఉంది. డజంట్ హ్యావ్ రెడ్ కార్. ఆమెకు రెడ్ కార్ లేదు. డజంట్ షీ హ్యావ్ రెడ్ కార్? డజంట్ షీ హ్యావ్ ఏ రెడ్ కార్? ఆమెకు కార్ లేదు, రెడ్ కార్ లేదా? వై డజంట్ షీ హ్యావ్ ఏ రెడ్ కార్? ఎందుకు ఆమెకు రెడ్ కార్ లేదు అంటే ఇలా మనం క్వశ్చన్స్ అనేవి ఇట్లా వేయాలి. క్వశ్చన్స్ ఇట్లా అడగాలి. డూ, డస్ యూజ్ చేస్తాం. మనం ఏవైతే ప్లూరల్ నౌన్స్కి, ప్లూరల్ సబ్జెక్ట్స్కి ఐకి హ్యావ్ యూజ్ చేస్తాం కదా, వీటి గురించి మనం క్వశ్చన్స్ వేయాలంటే డూ యూజ్ చేయాలి. డూ యూ హ్యావ్ ఏ కార్? డోంట్ యూ హ్యావ్ ఏ కార్? ఇలా డూ యూ హ్యావ్ ఏ కార్? మీకు కారు ఉందా? డోంట్ యూ హ్యావ్ ఏ కార్? మీకు కారు లేదా? వై డోంట్ యూ హ్యావ్ ఏ కార్? ఎందుకు కారు లేదు? ఇలా మనం ఈ రకంగా క్వశ్చన్స్ వేయాలి. ఓకేనా? దే హ్యావ్ గుడ్ ఫ్రెండ్షిప్. దే హ్యావ్ గుడ్ ఫ్రెండ్షిప్. వాళ్ళు మంచి ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నారు. దే హ్యావ్ ఏ నాలెడ్జ్ ఆఫ్ అబౌట్ సిటీ. గీత హ్యాజ్ నో కాంటాక్ట్ విత్ మీ. గీత హ్యాజ్ నో కాంటాక్ట్ విత్ మీ. గీత నాతో కాంటాక్ట్లో లేదు. డజంట్ గీత కాంటాక్ట్ విత్ యూ? వై డజంట్ గీత కాంటాక్ట్ విత్ యూ? ఎందుకు నీతో కాంటాక్ట్ లేదు? ఇలా క్వశ్చన్స్. నెగిటివ్, డజంట్ గీత కాంటాక్ట్ విత్ యూ? డజంట్, డజ్ నాట్ డజంట్. గీత మీతో కాంటాక్ట్లో లేదా? ఇలాగ మనం నెగిటివ్ క్వశ్చన్స్ వేస్తాం. నెగిటివ్ క్వశ్చన్స్ డజ్ నాట్, డజంట్. డజంట్ గీత కాంటాక్ట్ విత్ యూ? మీతో కాంటాక్ట్లో లేదా? రాజు హ్యాజ్ ఎ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ సిటీ. రాజుకి ఈ సిటీ గురించి మంచి నాలెడ్జ్ ఉంది. మన నెగిటివ్ చెప్పాలి. డజంట్ రాజు హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ సిటీ. రాజు డజంట్ హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్. రాజు డజంట్ హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ సిటీ. రాజు ఈ సిటీ గురించి గుడ్ నాలెడ్జ్ లేదు. రాజుకి ఈ సిటీ గురించి మంచి నాలెడ్జ్ లేదు. రాజు డజంట్ హ్యావ్. డజ్ వచ్చిందంటే మళ్ళీ హ్యాజ్ రాకూడదు ఫ్రెండ్స్. డజ్ ఎప్పుడైతే యూజ్ చేసామో మళ్ళీ హ్యావ్ యూజ్ చేయాలి. డజంట్ హ్యావ్ అని రావాలి. ఎందుకు? హ్యాజ్లో ఉన్న ఎస్ డజ్లో వచ్చింది కదా, డజ్లో ఎస్ వచ్చింది కాబట్టి, హ్యాజ్లో ఏ ఎస్ అయితే ఉందో అది డజ్లో వచ్చింది కాబట్టి మళ్ళీ అగైన్ హ్యాజ్ యూజ్ చేయకూడదు. 2 ఎస్ ఫార్మ్స్ ఒక సెంటెన్స్లో యూజ్ చేయకూడదు. అలాగే 2 పాస్ట్ ఫార్మ్స్ కూడా ఒక సెంటెన్స్లో యూజ్ చేయం కదా, అలానే 2 ఎస్ ఫార్మ్స్ ఒక సెంటెన్స్లో యూజ్ చేయకూడదు. డజ్ అన్నా రావాలి, లేకపోతే హ్యాజ్ అన్నా రావాలి. దట్స్ ఆల్. డజ్ నాట్ హ్యావ్ అని రావాలి. డజ్ నాట్ హ్యావ్ అని రావాలి. డజ్ నాట్, రాజు డజ్ నాట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ది సిటీ. రాజుకి సిటీ గురించి నాలెడ్జ్ లేదు అని చెప్తున్నాం. అలాగే అన్నీ కూడా మనకి ఏమేమి కలిగి ఉన్నాయో అవి చెప్తా. ఐ హ్యావ్ ఏ బ్యాగ్, ఐ హ్యావ్ ఏ బైక్, ఐ హ్యావ్ ఏ టీవీ, ఐ హ్యావ్ ఏ హౌస్. ఇలా మై కిచెన్ హ్యాజ్ ఏ ఫ్రిడ్జ్, మై హౌస్ హ్యాజ్ 3 bedrooms, మై హౌస్ హ్యాజ్ 3 bedrooms, 1 hall, 1 kitchen. My hall has 1 TV, 1 sofa set, some chairs. 1 TV, 1 sofa set, some chairs, 1 stool also. ఇలా అంటే హాల్లో ఏముంది అని. The wall has a cream color. The wall has cream color. వాల్కి క్రీమ్ కలర్ ఉంది అని చెప్తున్నాం. వాల్కి క్రీమ్ కలర్ ఉంది. The window has a curtain. ఆ విండోకి కర్టెన్ ఉంది. ఓకే. ద వాల్ హ్యాజ్ ఎ మిర్రర్. ఆ వాల్కి మిర్రర్ ఉంది అని చెప్తున్నాం. ఇలాగా మనకి చుట్టుపక్కల ఏమున్నాయి, మనకి ఏమున్నాయి, మన ఫ్రెండ్స్కి ఏమున్నాయి, మన రిలేటివ్స్కి ఏమున్నాయి, ఇవన్నీ మీరు చెప్పాలి ఫ్రెండ్స్. ఇవన్నీ చెప్పండి. క్వశ్చన్స్ వేయడానికి డూ, డజ్ యూజ్ చేస్తాం. డజ్ యూజ్ చేసామంటే మళ్ళీ హ్యాజ్ రాదు, హ్యావ్ మాత్రమే యూజ్ చేయాలి. డజ్ యూజ్ చేస్తే హ్యావ్ యూజ్ చేయాలి, మళ్ళీ హ్యాజ్ యూజ్ చేయకూడదు. ఓకే. అంటే రాజు డజంట్ హ్యావ్ ఏ కార్, రాజు హ్యాజ్ ఏ కార్ అన్నాం. ఇది పాజిటివ్ సెంటెన్స్. రాజు డజంట్ హ్యావ్ ఏ కార్, రాజుకి కార్ లేదు అని చెప్తున్నాం. డజ్ రాజు హ్యావ్ ఏ కార్, రాజుకి కార్ ఉందా అంటున్నాం. డజ్ రాజు హ్యావ్ ఏ కార్ అన్నాం. ఇక్కడ డజ్ వచ్చింది కాబట్టి హ్యాజ్ రాలేదు.
ఓకేనా ఫ్రెండ్స్? యాక్చువల్గా నేను వీడియో చేయడం లేట్ అవుతుంది కదా, ఇప్పుడు టైం తీసుకొని నేను ఈ వీడియో చేస్తున్నా. మీకోసం ఎంతో టైం ఎఫర్ట్ చేస్తున్నాము. ఎందుకు అంటే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేది నా ఇంటెన్షన్ ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, డూ డస్ యూజ్ చేసి క్వశ్చన్స్ అడుగుతాము. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉంటేనే పర్ఫెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. అది మర్చిపోకండి. లాస్ట్ వీడియోస్ కూడా మీరు రిపీట్ చేసుకోండి, ఎందుకంటే రివిజన్ చేసుకోవాలి. లాస్ట్ లెసన్స్ మనం రివిజన్ చేసుకుంటూ కొత్త లెసన్స్ నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ప్రజెంట్ పొజిషన్ నేర్చుకున్నాము. ఈ వీడియో మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.